నిరంతర శ్రమతో అభివృద్ధి చేసుకుంటున్న రాష్ట్రంపై ప్రధాని అక్కసు ప్రదర్శించడం సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం నేతలు కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సన్సెట్ ఆంధ్రప్రదేశ్ అంటూ కర్నూలు సభ ద్వారా రాష్ట్రంపై ఉన్న ద్వేషాన్ని మోదీ మరోసారి బయటపెట్టారన్నారు. రాష్ట్రంపై ద్వేషంతోనే మోదీ సభకు వైకాపా కార్యకర్తల్ని తరలించిందని మండిపడ్డారు. ప్రధానికి ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలు, చేపట్టిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లు చేయకుంటే మనమే శ్వేతపత్రం విడుదల చేద్దామని నేతలతో పేర్కొన్నారు. రాష్ట్రానికి ఏమీ చేయకపోగా తిరిగి నిందలు మోపితే ఎందుకు సహించాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో తెదేపా గెలుపు ఏకపక్షం కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అయితే అంతా బాగుందనే అతి విశ్వాసం ఎవరికీ వద్దని దిశానిర్దేశం చేశారు. చివరి వరకు బాగా కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ఈసారి ఇన్ఛార్జ్ల వ్యవస్థ ఉండదని అధినేత తేల్చి చెప్పారు. కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేసే చోట గెలుపు ఏకపక్షం అవుతుందన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ అదే స్ఫూర్తి ప్రదర్శించాలని సూచించారు. నిరంతర శ్రమతో అభివృద్ధి చేసుకుంటున్న రాష్ట్రంపై ప్రధాని అక్కసు ప్రదర్శించడం సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం నేతలు కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సన్సెట్ ఆంధ్రప్రదేశ్ అంటూ కర్నూలు సభ ద్వారా రాష్ట్రంపై ఉన్న ద్వేషాన్ని మోదీ మరోసారి బయటపెట్టారన్నారు. రాష్ట్రంపై ద్వేషంతోనే మోదీ సభకు వైకాపా కార్యకర్తలను తరలించిందని మండిపడ్డారు. ప్రధానికి ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలు, చేపట్టిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లు చేయకుంటే మనమే శ్వేతపత్రం విడుదల చేద్దామని నేతలతో ఆయన అన్నారు. రాష్ట్రానికి ఏమీ చేయకపోగా తిరిగి నిందలు మోపితే ఎందుకు సహించాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో తెదేపా గెలుపు ఏకపక్షం కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అయితే అంతా బాగుందనే అతి విశ్వాసం ఎవరికీ వద్దని దిశానిర్దేశం చేశారు. చివరి వరకు బాగా కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ఈసారి ఇన్ఛార్జ్ల వ్యవస్థ ఉండదని అధినేత తేల్చి చెప్పారు. కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేసే చోట గెలుపు ఏకపక్షం అవుతుందన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ అదే స్ఫూర్తి ప్రదర్శించాలని సూచించారు.